హలో ఎవ్రీవన్. జిమ్కి వెళ్ళాలా లేదా యోగా చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? వెయిట్ మీకోసమే ఈ వీడియో. బిఫోర్ యూ డిసైడ్, లిజన్ టు దిస్. జిమ్లో మనం చేసే ఎక్సర్సైజెస్ బాడీ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాయి. అంటే మజిల్స్, స్టామినా, స్ట్రెంగ్త్, సిక్స్ ప్యాక్స్ ఇలా అన్నమాట. అంటే అన్ని ఫిజికల్ రిలేటెడ్ గోల్స్ ఉంటాయి. బట్ దెర్ ఈజ్ సంథింగ్ ఎవ్రీవన్ ఇగ్నోర్స్. జిమ్స్లో వర్కౌట్ చేసేటప్పుడు మనకు మెంటల్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల పుష్, పుల్, లిఫ్ట్ ఇలా మనం మైండ్తో పని లేకుండా చేస్తూ ఉండడం వల్ల చాలా టైమ్స్ జిమ్లో ఇంజరీలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే యోగా సంగతి ఏంటి మరి? యోగా ఇస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్స్ అన్ ఇన్నర్ జర్నీ. ఇందులో మనకు మెంటల్ క్లారిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా అవేర్నెస్ ఉంటుంది. అండ్ సైన్స్ ప్రకారం జిమ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే జిమ్ చేసేటప్పుడు మన బాడీ అలర్ట్ మోడ్లోకి వెళ్తుంది. సో లైక్ ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు రన్నింగ్ అవే ఫ్రమ్ ద డేంజర్ అన్ని అలా ఉంటాం కదా, అలాంటి ఒక సిచ్యువేషన్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. అండ్ దీనివల్ల మనము జిమ్ చేసేటప్పుడు యాక్టివ్గా ఉన్నా కూడా జిమ్ చేశాక టయర్డ్గా ఉండి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయినట్లు అనిపిస్తుంది. కానీ యోగా అలా కాదు. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే రెస్ట్ అండ్ రిలాక్స్ మోడ్. సో యోగా చేసిన తర్వాత కూడా మనం ఫ్రెష్గా, కామ్గా, ఎనర్జైజ్డ్గా మనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాము. జిమ్ అండ్ యోగా ఒకటే కాదు, అలా అని ఎనిమీస్ కూడా కాదు. దే ఆర్ లైక్ చాయ్ అండ్ బిస్కెట్ అనమాట. ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలంటే జిమ్, మెంటల్ స్ట్రెంగ్త్ కావాలంటే యోగా. కాంబినేషన్లో తీసుకుంటే మైండ్, బాడీ, సోల్ ఫిట్ అండ్ ఫ్యాబులస్గా ఉంటాయి. ఫైనల్గా మీరు డిసైడ్ చేయండి, మీరు ఎక్సర్సైజ్ చేసేది సిక్స్ ప్యాక్ కోసమా లేదా స్ట్రెస్ ఫ్రీ అండ్ ఫోకస్ లైఫ్ కోసమా అని. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ మైండ్ఫుల్ జర్నీ, నాట్ జస్ట్ లుకింగ్ గుడ్ బట్ ఆల్సో ఫీల్ గుడ్, ప్లీజ్ డూ యాడ్ యోగా ఇన్ యువర్ డైలీ రొటీన్. మీకు సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్స్ కావాలంటే ఫాలో మై ఛానల్ రైట్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్.